హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, ఇక ఇది బ్యాడ్ న్యూస్ లాంటిది అనమాట. సో కన్ఫర్మేషన్ అనేది అయితే కన్ఫామ్ ఇక మీకు ఫ్యూచర్లో అయితే ఇది ఉండదు మ్యాక్సిమం. సో అదేంటో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ ముఖ్యంగా 2025 రెగ్యులర్ వాళ్ళు వచ్చేసరికి మరి 2022 పాస్డ్ అవుట్, 2023 పాస్డ్ అవుట్ వాళ్ళు స్పెషల్ సప్లీ కండక్ట్ చేశారు, మాకు కండక్ట్ చేయరా అని చెప్పేసి అడుగుతున్నారు. 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు కూడా మాకు స్పెషల్ సప్లీ కండక్ట్ చేయలేదు అని అడుగుతున్నారు. దాంతోపాటు బీఫార్మసీ వాళ్ళు కూడా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకు స్పెషల్ సప్లీ కండక్ట్ చేయకపోవడం గల కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ వచ్చేసరికి చాలా ఎక్కువ మంది ఉన్నారు. నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ వచ్చేసరికి చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. అందుకని చెప్పేసి వాళ్ళు కండక్ట్ చేయలేదు. అయితే ఇక ఈ 2025 పాస్డ్ అవుట్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా అయితే నాకు తెలిసి స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ అనేవి ఉండవన్నమాట. మరి మీరు అనుకోవచ్చు 2024, 2025 కలిపి స్పెషల్ సప్లీ కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది కదా, ఎక్కువ మంది ఉంటాయని. కానీ ఇప్పటి వరకు జరిగింది గమనించినట్టయితే 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి సెపరేట్గా, 2023 వాళ్ళకి సెపరేట్గా కండక్ట్ చేయడం జరిగింది. కానీ దాంట్లో ఎవరిని ఇంక్లూడ్ చేయడం అయితే జరగలేదు. ఒకవేళ అలా కండక్ట్ చేసినట్టయితే 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి 2022 వాళ్ళు కూడా కలిసేవాళ్ళు కదా. సో ఇక మీరు నేను చెప్పొచ్చేది ఏంటంటే నిజంగా ఇది బ్యాడ్ న్యూసే. ఏంటంటే మీకు ఇక ఫ్యూచర్లో స్పెషల్ సప్లీ అనేది అయితే ఈ రెగ్యులర్ 2025 పాస్డ్ అవుట్ కానీ 2024 పాస్డ్ అవుట్ కానీ ఉండవు. మీరు సప్లీలు రాసుకొని పాస్ అవటమే. అయితే మరి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటంటే, నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయిపోతే ఏం చేయాలని చెప్పేసి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి ఏంటని చెప్పేసి జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్లో ఇందాక ఒక వీడియో పెట్టాను. ఖచ్చితంగా అయితే అది చూడండి, మీకు అర్థమవుతుంది. దాని గురించి మళ్ళీ ఇందులో చెప్పాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా అయితే నిజంగా ఇది బ్యాడ్ న్యూస్ లాంటిదే. సో ఇది ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.